రైతు సంక్షేమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విత్తన మేళా కార్యక్రమానికి ఆది శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, భూసార పరీక్షల ఆధారంగా పంటల సాగుపై అవగాహన కల్పించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహించడమే విత్తన మేళా ప్రధాన ఉద్దేశమన్నారు. విత్తన మేళా కార్యక్రమానికి మన మర్రిగడ్డ గ్రామానికి అదేవిధంగా మన మండల్లో ఇప్పటి వరకు మనము రైతులు నాట్లేస్తే వరి తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి విధానం కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఉత్తరాఖండ్ కార్పొరేషన్ ద్వారా 60,000 క్వింటాలు అమ్మడం జరిగింది. ఇంకా మార్కెట్ లో అనేక రకాల కంపెనీల దగ్గర కూడా ఈ రేట్లు ఉన్నాయి కాబట్టి మనం ఈ యూరియా ఎవరైతే ఆందోళన చేస్తా ఉన్నారో భూములలో కాకండి ఖచ్చితంగా ఒక రైతు ఏ పంట చేసిందో రాల్సినటువంటి అధికారులు సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు. దాని ప్రకారం అందరికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా విజయాన్ని తగ్గించేటువంటి ఆలోచన చేస్తూ ఒక పంటల మార్కెట్ కొందరు వెళ్ళాలని కోరుతూ మా వితరణ సంస్థ కూడా కూడా సన్నబియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. హాస్టల్లో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కాలేజీలో కూడా సన్నబియ్యం భోజనం పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా సన్నబియ్యం ఇస్తుంది. కేవలం మన రాష్ట్రంలోనే సన్నబియ్యం ఇస్తుంది. దేశానికి రోడ్డు వల్ల అయిన వేళ ఆ సన్నబియ్యం అందేటువంటి క్రమంలో రైతులకు 5,000 కూడా బోనస్ అందిస్తున్నాం. కాబట్టి ఆ రైతులు ఈ సన్న వడ్లు పండించే విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని మొన్నటి క్యాబినెట్లో ముఖ్యమంత్రి నాయకత్వంలో 7 రకాల సన్నాలకు సంబంధించినటువంటి విత్తనాలను ఈరోజు బహిరంగ మార్కెట్లో డీలర్ల ద్వారా, రైతు వేదికల ద్వారా, డిసిఎంఎస్ ద్వారా, మార్కెట్ల ద్వారా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చైతన్యం చేసేటువంటి క్రమంలో ఇప్పుడే మనం విత్తనాల డీలర్ల దగ్గర కూడా వీళ్ళు అడిగినప్పుడు చెప్తా ఉన్నాం. మా దగ్గర 60%, మా దగ్గర 70%, మా దగ్గర 50% మంది రైతులు ఈ సన్న వడ్లు పండించడానికి ముందుకు వస్తున్నారు. 100% పండించేటప్పుడు ప్రోత్సాహం చేస్తున్నాం. కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాటితో వేరే దొడ్డు వాటికి సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 30% ఒకవేళ 40% ఒకవేళ అంటే ఈ ప్రభుత్వం రైతుకు ఎడ్యుకేట్ చేసేది, రైతుకు చైతన్యం చేసే విధంగా చేసేటువంటి ప్రయత్నం ఏదైతుందో ఈ సంవత్సరం నుంచి వెళ్ళి అమలయ్యే క్రమంలో ఈ 7 రకాలు ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో వాటిని పండించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 500 బోనస్ ఇస్తా ఉంటుందో దానికి అర్హులని చెప్తాం. రైతుకు అండగా నిలబడడం కోసం ఈ 500 కూడా బోనస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ 7 రకాలనే మీరు పంటలు వేసుకొని తదుపరి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 500 బోనస్ను అందుకునే విధంగా మీరు ముందుకు రావాలని చెప్పి సందర్భంగా ఆ అవకాశాన్ని చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విత్తన మేళా కార్యక్రమాన్ని పెట్టినప్పుడు రైతులు చైతన్యం చేసేటువంటి కార్యక్రమంతో పాటు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడమని చెప్పడానికి కోసం
ఈరోజు రైతుల పక్షపాతికి ప్రభుత్వం చెప్పడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు వేదికల దగ్గర వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరు రైతులు కూడా ఆహ్వానించి ఈ రైతు మేళ ద్వారా ఈరోజు 23 నుంచి 30వ తారీఖు వరకు వారం రోజులు ఈరోజు ఈ విత్తనాలు అమ్మాలని చెప్పినటువంటి కార్యక్రమం ఈరోజు చేసినటువంటి సందర్భం. ఇప్పుడు ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడినప్పుడు ఈ చందుర్తి మండలానికి సుమారు 12,000 క్వింటాలు ఈరోజు విత్తనాల రూపంలో వంగడాలు అమ్ముడుపోతాయి ప్రతి ఏటా వానకాల పంట. ఇప్పటి వరకు సన్నాలు 7 రకాలు 5,000 క్వింటాలు అమ్మగలిగిన చెప్పాడు. అంటే 40% మాకు తీసాను. ఇంకా ఇంచుమించు 7,000 క్వింటాలకు సంబంధించినటువంటి విత్తనాలు రైతులు తీసుకొని పోయి వాళ్ళ పంటలు వేసుకున్నట్టయితే తద్వారా పంటలు పండిన తర్వాత ఆ రైతుకు ఈరోజు క్వింటాల్ 500 కోట్ల ప్రభుత్వంతో రావడానికి అవకాశం ఉంటుంది, ఆర్థికంగా ఎదుర్కొనడానికి అవకాశం ఉంది. ఆ సన్నపు బట్టలు మళ్ళీ ఇదే రాష్ట్రంలో మనం ఏదైతే ఈరోజు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ పేదలకు రేషన్ కార్డు సన్నబియ్యం ఇచ్చేటువంటిది మన రాష్ట్రంలో పండించినటువంటి మన రాష్ట్రంలోనే ఇచ్చుకున్నట్టు ఒక అవకాశం ఉంటుందని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆలోచన తద్వారా నిర్ణయం వాటి సందర్భంగా చెబుతూ ఈరోజు మీరు గమనించండి 2.5 సంవత్సరాలలో రైతు రిలేటెడ్గా ఖర్చు పెట్టినటువంటి డబ్బు 1,10,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి సేవలు చేసేటువంటి కార్యక్రమం. ఆ రోజు అన్ని బంద్ చేసి రైతు బంధు ఒకటి ఇచ్చారు, అదే జిందా తిరస్మత అనుకున్నారు. కానీ మనం రైతు భరోసాలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు మళ్ళీ గతంలో రాగా పైప్ లైన్ 90% సబ్సిడీ ఇచ్చేటువంటివి పనిముట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టాం. ఆ రోజు పనిముట్లు ఇచ్చేవాళ్ళం, ఈరోజు సబ్సిడీ మీద పైపులు ఇచ్చేవాళ్ళం, రైతుకు ఉపయోగపడేటువంటి వాటి అన్నింటికి ఇచ్చారు. కానీ 10 ఏళ్ళలో వాటిని బంద్ చేశారు. మనం మళ్ళీ ఇప్పుడు వాటిని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసేటువంటి క్రమం. ఈరోజు మీరు గమనిస్తే ఈ జిల్లాకు సంబంధించి రాజధాని సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కానీ మన చంద్రూరు మండలానికి సంబంధించిన